టీడీపీ కూటమి అత్యంత భారీ విజయాన్ని సాధించింది. అటు వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటమి తలుపు తట్టింది. ఈ తరహా ఓటమిని వైసీపీ అంచనా వేయలేకపోయింది. అదే స్థాయిలో భారీ స్థాయిలో గెలుపును ఊహించలేకపోయింది టీడీపీ కూటమి. అయితే ఒకరిది ఓవర్ కాన్ఫిడెన్స్, మరొకరిది సమిష్టి విజయం. కూటమి ప్రతి అడుగు పక్కాగా వేయగా వైసీపీని మాత్రం అతిథిమా కొంప ముంచింది. కోలుకోలేని దెబ్బతీసింది. కానీ విని ఎరగని ఓటమి ఎదురైంది. అయితే టీడీపీ భారీ గెలుపుకి, వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ ప్రజలు క్లీన్ తీర్పునిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించారు. దాని ఫలితమే వైసీపీ ఓటమిగా చెప్పవచ్చు. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్ ను ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఓట్లు వేస్తారని భావించిన జగన్ ఆశలు అడియాసలయ్యాయి. 5 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్ చెప్పుకున్నా గొప్పలను ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పు చేయడం ప్రజలకు నచ్చలేదు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయాన్ని ప్రజలు తప్పుబట్టారనేది ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా పేద మధ్యతరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసినా ఓట్లు పడలేదనే ప్రశ్నకు వైసీపీ నాయకులే సమాధానం దొరకడం లేదట. వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి కారణమేమిటో వారికే అర్థం కావడం లేదట. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదంటే ప్రజలు జగన్ తీరుపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. వైసీపీ ఓటమికి జగన్ పాలన పనితీరు ఒక కారణమైతే మరొకటి జగన్ ప్రవర్తన అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా 5 ఏళ్ల పాలనలో ఏ మేరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారనేది ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ ప్రవర్తన ఏ విధంగా ఉండేది అనేది మరో ఎత్తు. వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆయన మంత్రివర్గంలోని సహచరుల ప్రవర్తన ప్రజలకు నచ్చకపోవడంతోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ప్రజలు దేనినైనా సహిస్తారు, కానీ అహంకారాన్ని మాత్రం తరిమి కొడతారని వారి ఓట్లతో బుద్ధి చెప్పారు. మాకు తిరుగులేదు, అన్ని స్థానాలు విజయం మాదే, అభ్యర్థి కంటే తనను చూసే ఓటేస్తారని జగన్ భావించారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే అహంకారాన్ని సహించబోమని తీర్పునిచ్చారు. ప్రతిపక్షాలను పట్టించుకోకుండా ప్రజలను చిన్నచూపు చూసే నాయకులు మాకొద్దని తిరస్కరించారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాల్లో జగన్ ఓటమి మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వ్యవస్థలను ఉపయోగించుకున్నారనేది బహిరంగ రహస్యం. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి వేధింపులకు గురి చేయడం ప్రజలకు నచ్చలేదు. ప్రజాపాలన అందించామని అధికారం ఇస్తే ప్రజలను, రాష్ట్ర అభివృద్ధి గాలి కొదిలేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడాన్ని ప్రజలు తిరస్కరించారనేది ఎన్నికల ఫలితం స్పష్టం చేస్తోంది. ప్రజలను కాపాడే నాయకుడు అహంకారంతో విర్రవీగితే ఏమవుతుందో ప్రజలు రుచి చూపించారు. 5 ఏళ్లు సీఎంగా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అహంకార ధోరణిని ప్రదర్శించడమే ప్రస్తుతం ఆయన ఓటమికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. వైసీపీ నాయకుల ప్రవర్తనే వారిని ఓడించిందనే చర్చ జరుగుతోంది. వైసీపీలో గ్రామస్థాయి నాయకుడు మొదలు రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు అంగీకరించలేననేది ఈ ఫలితాలకు
విమర్శలకు తార్కాణం. తాను పదుల సంఖ్యలో నొక్కిన బటన్లను ఓట్లు తెచ్చిపెట్టలేదని ఫలితాల తర్వాత జగన్ బాధపడటం కన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు పోకుండా అభివృద్ధిపై దృష్టి పెడితే ఇలాంటి ఘోర పరాజయం చవిచూడవలసి వచ్చేది కాదనే చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ నేనే అన్న బిల్డప్ తో వ్యవహరించే నాయకులకు ఏపీ ఎన్నికల ఫలితాలు గుణపాఠంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా అభివృద్ధి విషయంలో అస్సలు పట్టించుకోలేదు. ముందుగా సంక్షేమం అన్నట్లు వ్యవహరించింది. కొత్త పరిశ్రమల రాక, ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించకపోవడం, చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం కూడా మైనస్ గా మారింది. ఒక్క సంక్షేమ పథకాలు అందుకుంటాయన్న ఆలోచన సైతం ఫెయిల్ అయింది. కనీసం ఏపీకి ఒక స్పష్టమైన రాజధాని కూడా లేకపోవడం మరొక మైనస్ గా పేర్కొంటున్నారు. వైసీపీ ఓటమికి మరో పెద్ద కారణం 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగకపోవడం. రాష్ట్రంలో యువత ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉంది. ఇకపోతే టీడీపీ విజయానికి ప్రజలు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీకి అన్ని శకునాలుగా పనిచేశాయి. అన్ని అంశాలు కలిసొచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటుతో పరిస్థితి మారిపోయింది. 3 పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. అన్నింటికి మించి బీజేపీని ఒప్పించడం కలిసొచ్చింది. అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీ కూటమికి అండగా నిలిచింది. చిరంజీవితో ప్రత్యేక ప్రకటన, సినీ పరిశ్రమ నుంచి మద్దతు కలిసొచ్చాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకోని వరంగా మారింది. ఆస్తులకు సంబంధించి ధృవపత్రాలపై జగన్ ఫోటోను ఎక్కువ మంది వ్యతిరేకించారు. అది భూములు లాక్కునేందుకు చేసిన యాక్ట్ అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అంతకుముందే చంద్రబాబు అరెస్టుతో ఒక రకమైన సానుభూతి ప్రజల నుంచి వ్యక్తమైంది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును అరెస్టు చేశారని, 7-10 వయసులో ఆయనకు సుదీర్ఘకాలం జైల్లో పెట్టడం, అందుకు సాహేతుకమైన కారణాలు చూపకపోవడం కూడా మైనస్ గా మారింది. కూటమికి ప్లస్ గా మారాయి. వారు వన్ సైడ్ అన్నట్లుగా టీడీపీని గెలిపించి వైసీపీ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. దీనికి ప్రధాన కారణం రాజధాని లేకపోవడం. 3 రాజధానుల పేరుతో జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ సక్సెస్ అయింది. ప్రజల్లో ఆల్రెడీ ఉన్న అసంతృప్తిని టీడీపీ బాగానే క్యాష్ చేసుకుంది. 5 ఏళ్లలో రాజధానిని నిర్ణయించకపోవడం, అక్కడ ఇక్కడ అంటూ కాలక్షేపం చేయడం ఆంధ్ర ప్రజలు తట్టుకోలేకపోయారని చెప్పాలి. ఆ ఫలితమే ఇప్పుడు వైసీపీ ఓటమికి కారణమైంది. ఇక యువతలో కూడా టీడీపీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మళ్లీ కంపెనీలు వస్తాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయన్న ప్రచారం బలంగా చేస్తుంది. ఇది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతలో బలంగా పనిచేస్తుంది. దాంతో వారి ఓట్లన్నీ కూటమికి వెళ్లిపోయాయి. వీటితో పాటు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం ఒక్కటే తప్ప అభివృద్ధి జరగడం లేదని కూటమి సభ్యులు బాగా ప్రచారం చేశారు. ఎక్కడికక్కడ రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలకు ఉదాహరణలుగా చూపిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇక సోషల్ మీడియాను కూడా టీడీపీ ఓ రేంజ్ లో వాడుకుంది. ప్రతిపక్షంలో ఉంటూ వైసీపీ లోపాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి సక్సెస్ అయింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ వస్తే ఏం చేస్తుందో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా కూటమి విజయానికి దారితీసింది. ఇక చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోపాలను అస్త్రంగా మార్చుకుని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా టీడీపీ సక్సెస్ అయింది. దాంతో పాటు వ్యూహాత్మకంగా ఎన్డీఏ కూటమిలో చేరడంతో దేశవ్యాప్తంగా ఉన్న మోడీ గాలి కలిసి రావడం, పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ క్లీన్ ఇమేజ్ కలిసి రావడం లాంటివి కూడా ఏపీలో కూటమికి విజయం వరించేలా చేశాయి.